Please subscribe to 7 Media. స్టేజ్ ఉన్నారు. యాక్టర్ శ్రీధర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. శ్రీధర్ గారిని వేదిక రాస్తూ స్వాగతం పలుకుతున్నాము. మనందరి ముందుకి తీసుకొచ్చి ఇంత మంచి కథతో ప్రేక్షకుల్ని దివానా చేస్తున్నారు. నిజంగానే ప్రేమతో దివానా చేస్తున్న డైరెక్టర్ శ్రీకాంత్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తూ స్వాగతం పలుకుతున్నాము. ఈ ఫాదర్ అండ్ సన్ ఇద్దరిని కలిపి పిలిస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తన లిస్ట్లో వేసుకున్న మన హర్షిత్ రెడ్డి గారిని వేదిక రాస్తూ స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన ఫన్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, ఆయన టైం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన సినిమాలు చూసి మనం ఇచ్చే ఆ 2 గంటల మన టైం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆయన శ్రీ విష్ణు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓ మై గాడ్, దిస్ కాంబినేషన్ ఈజ్ లైక్ క్రేజీ ఉంటుంది. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్. ఓకేనా, ఫస్ట్ రఘు గారు స్పీచ్. రఘు గారిని మిస్ అయ్యాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు టూ కూడా ఉండిందండి. థ్యాంక్ యూ గీత ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్లీ గీత, ఐమ్ నాట్ గోన్ టు స్టాప్, ఐమ్ గోన్ టు టాక్ ఫర్ శ్రీకాంత్. బట్ ఈ కమ్, ఈజ్ ద ఫస్ట్ పర్సన్, తనకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022లో నన్ను పిలిచి రామ్ సింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నమ్మి నాతోనే ఉండి ఈ సినీ ప్రపంచంలో రావడానికి ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, సురేందర్ రెడ్డి, వివినాయక్ గారు ఆర్టిస్ట్గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత 25 years, దిస్ ఇస్ మై 25th year, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంకొకటి కూడా కోపం ఉంది, నాకన్నా తక్కువ ఏజ్, నేను చాలా పెద్దోండి శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకి ఎట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ కల్లా చాలా చిందిచోరుగాడిని, చాలా చిందిచోరుగాడిని. అన్ని ఎలిమెంట్లు నాయే, కాపీ కొట్టిండు, కాపీ రైట్స్ ఇస్తలేరు మేడం శ్రీదేవి గారు అండ్ వాసు గారు. ఒకటే తేడా ఉన్నదండి, ఒకటి లవ్ స్టోరీలో వాడికి ఒక మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. అన్ఫార్చునేట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ నవ్ ఎనీవే. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. నేనంత చిల్లరగా చిందిచోరుగా తిరుగుతూ పనికిరాను లెక్క ఉంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా, మొన్నకి నేను చెప్పిన డైలాగులు తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్లుండిపోయినా. మొన్న కథ మంచిగా ఎండ్ అయింది. లవ్ యూ మొన్న, లవ్లీ మూవీ. మీరందరూ డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు, మా ప్రొడ్యూసర్లు ముందు వారు కథను నమ్మి శ్రీకాంత్కి అడుగు ముందేపించడం, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ శ్రీకాంత్ నమ్మి వాళ్ళకి ఈ సినిమాలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అలాగే మమ్మల్ని నమ్మి మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మొత్తం మా శ్రమని నమ్మి మా మీద నమ్మకంతో మీరంతా ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకుల ముందు పెట్టినందుకు, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఆనందంతో మమ్మల్ని ఆనందం చేస్తున్న ఈ సందర్భంలో చూడని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి చూడండి. ఇదేదో సినిమా కాదు, ఒక మంచి సినిమా. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. త్వరలో ఇంకా థియేటర్లు పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాసు గారు, బతికించండి సార్ మమ్మల్ని, మేము వెంటిలేటర్ మీద వెళ్ళకుండా మమ్మల్ని బతికించండి అని కంప్లీట్ మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ బాయ్. లవ్ యూ. థ్యాంక్ యూ రఘు గారు. అలరాజా గారు, చిత్ విల్ స్పీక్ నౌ.
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్నోళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. లేదు అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్నలాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెసే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెసే. అండ్ దివానా 1 సెకండ్. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెసే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజీలో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెసే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లల్లో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు, అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది, కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే, అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది, నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు, ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే, నేనేదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు, జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దివానా ఈజ్ ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం.
and this is just the beginning. Thank you so much, guys. Thank you to all my divanas. Thank you so much for supporting this film. Please do watch it. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష్. విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎప్పుడు ఎవరు మంచి సినిమా తీశారు అన్నా సరే ఆయన డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తారు. మా సినిమా చూసి మా సినిమా నచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సెకండ్లీ నరేష్ గారు ప్రీ క్లైమాక్స్లో మా మున్న వచ్చి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ఏంటి సార్ ఆ విజిల్స్, అసలు ఏంటి సార్ ఆ అరుపులు అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తప్ప మా మున్న ఫాదర్ కింద మేము ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితం అనమాట, మార్కెటింగ్ మీటింగ్స్ అన్నిట్లో కొంచెం బిజీగా ఉండి సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని డిస్కషన్స్లో ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ట్యాగ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మన జర్నలిస్ట్ ప్రేమ గారు సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా అని 3 పోస్టర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు చూస్తే మనసు చాలా నిండిపోతుంది అని రాశారు. కంటిన్యూషన్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలకి విమెన్ ప్రొడ్యూసర్స్ అని సమంత గారిని, స్వప్న గారిని నన్ను ట్యాగ్ చేశారు. అది చూసి అప్పటిదాకా నేను రియలైజ్ అవ్వలేదు. అది చూసి నాకు చాలా 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 సంతోషం వేసింది. ప్రేమ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ దిస్. థ్యాంక్స్ అలాట్. నేను మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరికీ చెప్పానన్నమాట, ఈ సినిమాలో మా మున్న అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, మీరందరూ వాళ్ళతో ప్రేమలో పడిపోయేలా చేస్తారు అని చెప్పాను. ఇవాళ అది నిజమైంది. ఇవాళ ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని రీల్స్ చేసి సినిమా చాలా బాగుంది చూడండి అని రీల్స్ చేసి పెట్టడం నేనైతే చూడలేదు. ఐ థింక్ దివానా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్ రోల్. ఇది పాసిబుల్ చేసిన మీడియా వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఈవెంట్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ కింద నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎంటైర్ మీడియా ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. ఇక్కడ లేని ఇద్దరి గురించి మాట్లాడాలి. ఒకళ్ళు అల్లు అరవింద్ గారు. నేను మా వాసు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు అందరికంటే ముందు సంతోషపడి ఎంకరేజ్ చేసింది ఆయనే. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ మెంటరింగ్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సెకండ్ పర్సన్ మా విద్యా కొప్పినీడు గారు. అక్క మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలా పుష్ చేశారు. ఇవాళ మేము ఇక్కడ నించున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అక్క. ఇది కాకుండా టు ద ఎంటైర్ టీమ్, మనం చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇలానే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మీరు మరిన్ని అందించాలని కోరుకుంటున్నాను. మీ స్పీచ్ తర్వాత వాసు గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు థ్యాంక్ యూలు సారీలు చెప్పనీకి రాదు. సారీ గలీజ్ కానీ చెప్పాలి. ఈ సినిమా అంటే సినిమా ఛాన్స్ లేకుంటే ఇంకా జీవితమే వేస్ట్, నేను బతకలేను అంటే నాకు అదొకటే వచ్చు. అది చేయకున్నా కూడా నాకు తెలుసు అదొకటే చేయగలను, అది చేస్తేనే నేను బతుకుతా. కానీ నాకు అది లేదు నా లైఫ్లో. ఇంకెందుకురా బతకడం అనే టైంలో వాసు, శ్రీదేవి గారు అండ్ అరవింద్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చిండ్రు. అంటే నాకు లైఫ్ ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతే ఆ లైఫ్ అంతా వాళ్ళదే. ఐ విల్ బీ ఇండెటెడ్ టు యూ 3 guys అండ్ అరవింద్ సార్ ఫర్ మై లైఫ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. నా లైఫ్ ఈ దివానా. ఆ దివానాని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ ఏ సర్టిఫికెట్ నుండి ఆ లైఫ్ని నిలబెట్టడానికి నాకు ఏమీ కానీ మీడియా పర్సన్స్ పేరున ప్రతి ఒక్కరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు.
నాగేంద్ర కుమార్ సార్, నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్ మీరు. ఈ సినిమా కొట్టాలి, బతకాలి, ఏంది మన తెలుగు సినిమా అని మీరు. శివమల్లాల సార్, ఆర్విఎస్, రామ్ వెంకట్ శ్రీకర్, ఏంది బ్రో నువ్వు సినిమా చూడలేదు, రివ్యూ లేదు ఏంటి నీది అంటే, చూసి ఇంటర్వెల్ నుండే ఫోన్ చేసి వచ్చేసి మనం ఏంటిది సినిమా జనాలకు తెలుస్తలేదేంది, ఆడియన్స్ ఏమో అసలు ద స్క్రీమ్స్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్ అని ఇంటర్వెల్ నుండి ఆయన ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ సెటప్ చేసేసి ఇంటర్వ్యూ చేసిండు ఆర్విఎస్. ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్. దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని దీన్ని బతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఐ ప్రే టు యువర్ ఫీట్ రియలీ సార్. ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే, ఈ సినిమా నేను పేపర్ మీదే రాసుకున్నా, కానీ సినిమాని స్క్రీన్ మీద రాసింది మా వంశీ పచ్చిపులుసు. ఇంత అందంగా క్లోజప్స్ చూడండి మీరు, అమ్ము క్లోజప్ చూడండి, టైట్ క్లోజప్, ఇట్లా ఒక 5 minutes ఇట్లా చేస్తుంటాడు మొన్న, ఎంత అందంగా ఉంది. స్నేహాది ఇట్లా చెమట బట్టి ఉంటుంది ఫోర్ హెడ్ క్లోజప్. ఇంత అందమైన సినిమా నేను అసలు చూడలేదు ఈ మధ్యకాలంలో. దానికి అన్నిటికీ రీజన్ మా వంశీయే. అదే సార్, ఈ సినిమాని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేశారో నాకు అర్థమవుతలేదు. కానీ ఎట్లా తట్టుకుంటుందంటే, ముగ్లే ఆజంలో ఒక సాంగ్ ఉంది సార్, जुल्मे उल्फत की सज़ा लोग हमें देते हैं, कैसे नादान है शोलों को हवा देते हैं. అంటే ప్రేమించుకున్నాం అనేదాన్ని ఒక పాపం అని చెప్పి మీరు దాన్ని చంపాలని చూస్తున్నారు. ఎంత అమాయకులరా మీరు, అగ్ని జ్వాలలకు గాలి వీస్తున్నారు. సో ఈ దివానా కూడా నాకు అంతే, సలీం అనార్కలి లవ్ కన్నా ఎక్కువ నాకు నా దివానా. చంపాలని చూడండి ఎంతన్నా, కానీ ఇది లేస్తూనే ఉంటుంది. బ్రహ్మరాంబాలో వెళ్ళి చూడండి, నెక్సస్లో వెళ్ళి చూడండి, ఒక్కొక్కరు 5 times చూసినాం, 10 times చూసినాం. 5 daysలోనే ఏ ఫేకుతున్నారు మీరు అంటే, అన్న చూడన్న టికెట్స్ అని చూపిస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ సినిమా అసలు ఇది నాకు అసలు ఇది మీరు ఓటీటీలో చూడాలని లేదు, కానీ ఏ సర్టిఫికెట్ వల్ల మీరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి, హోమ్ థియేటర్స్లో చూడండి, పెద్ద టీవీలో చూడండి. నాకు ఆ చిన్న టీవీలో మీరు చూడకండి దివానా అని ఉంది. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. స్మాల్ బడ్జెట్ సినిమా ఇంత బ్యూటిఫుల్గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై రైటింగ్ అండ్ ద పవర్ ఆఫ్ మై కాస్టింగ్. ఏం కాస్టింగ్ సార్, కొత్తోళ్ళ పాతోళ్ళ ఏంది ఇది అంటున్నారు. ఎందుకంటే నా మొన్న అమ్మని చూడండి మీరు, నా కేకేని చూడండి, నర్సింగ్ బైక్స్ మీద వస్తుంటే చూడండి. 100 crore సినిమాలో కూడా అలాంటి షార్ట్స్ లేవు. లిటరలీ 100 స్పీడ్లో నడిపించండి వాడు కొన్ని షార్ట్స్, కింద పడిపోయాడు, మీద పడిపోయాడు. అవన్నీ అక్కడ స్క్రీమ్స్ 2 minutes 3 minutes సాంగ్ ఉంటే 3 minutes విజిల్స్ పడుతున్నాయి. సో ప్రాణం పెట్టినాము. నాకు అందుకే ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి. నాకు ఈ సినిమాకి మీరు ఆ లైఫ్ ఇవ్వండి, ఆ ఫ్యూ వీక్స్ ఇవ్వండి, అందరు చూస్తేనే నాకు ఆనందం. ఐ విల్ బీ సాటిస్ఫైడ్. మా నరేష్ సార్ గురించి చెప్పాలి. కలిసినప్పుడు కథ విన్నప్పుడే శ్రీకాంత్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సార్ ఇట్లా బనీన్ మీద మిడిల్ ఆఫ్ ద రోడ్, చిల్కల్గూడ రోడ్లో నడవాలి సార్. కథ విన్నాక నువ్వు చెప్పు ఆ చెడ్డీ మీద నడుస్తా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాసుకున్న దాంట్లో జీవం పోసినాక ఆ రాసుకున్నవాడికి ఎంత ఆనందం ఉంటుందంటే జెన్ మోడ్. ఇంకా అది అదే జరిగింది సినిమాకి. ప్రతి ఒక్కటి అంటే డివైన్ హ్యాండ్ ఉంది. ఆ డివైన్ హ్యాండ్ ఇప్పుడు ఎందుకు లేదురా వెయ్యి అనిపిస్తుంది. ఎక్కడ పోయినావు దేవుడా? హాఫ్ ఆఫ్ ద సిటీ స్క్రీన్స్ నిండిపోతున్నాయి, హాఫ్ ఆఫ్ ద సిటీ సినిమా ఉందని తెలియదు. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు, అందరికీ తెలియాలి. ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్ మీరు పెడుతున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, ర్యాండమ్ పబ్లిక్ పెడుతున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో రాకముందే ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి మీరు. హీరో మొన్న వచ్చి నాన్నని హగ్ చేసుకునే సీన్ ఇప్పుడు మా శ్రీదేవి గారు చెప్పారు.
ఇదేంది అసలు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ గారు ఆ యానిమల్స్తో దుంకినప్పుడు వచ్చే అప్లాజ్ ఇమోషనల్ హగ్గింగ్ సీన్కి వస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రైటింగ్ అండ్ గ్లిజరిన్ లేకుండా ఇట్లా టీయర్స్ తెచ్చిండు చూడండి మా నరేష్ సార్. ఆ టీయర్స్ మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి సినిమా ఎందుకురా మిస్ చేస్తారు బిగ్ స్క్రీన్లా? ఏ రాష్ట్రం ఏ లాంగ్వేజ్ కూడా తీయని సినిమా మనం తీసినాము. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మీరు అందరు చూస్తేనే నేను సాటిస్ఫై అవుతా, అందరు ఎంజాయ్ చేస్తే. నాకు 10 సార్లు మీతో చూస్తుంటే అది అసలు ఇది కదా జీవితం, చచ్చిపోవాలనుకున్నా బతుకున్నట్టు దీనికోసమే కదా అనిపించింది. ఇట్స్ నా సినిమా అని చెప్పుకుంటున్నా. లవ్లీ ఫిలిం. శ్రీ విష్ణు గారు అగైన్ నీది నాది ఒకే కథ అని మీరు తీసిర్రు. అందులో కథనే నాది. అవే ఇమోషన్స్ నాన్నతో అవే ఇందులో కూడా ఉన్నాయి సేమ్. కపిల్ దేవ్ 6 బాల్ వేస్తే 6 రకాలుగా వేసేవాడు. మీరు 6 సినిమాలు చేస్తే 6 రకాలుగా ఉంటుంది. అది మీరు కొత్త కొత్త వాయిసెస్కి కొత్త స్టోరీస్కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అలాంటి హీరోలు కావాలి, అలాంటి హీరోలు కావాలి. శ్రీ విష్ణు గారు, ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్. ఐ షుడ్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్ అయిపోతుందండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై హోల్ టీమ్ సైడ్. మీరందరూ చూపించే సపోర్ట్కి సో వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ వల్ల యాక్చువల్లీ ఇవాళ ఇందాక ఇక్కడ పైకి వస్తున్నప్పుడు చెప్పారు ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి ఇవాళ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో చూడండి అని చెప్పి. ఇంకా చూడాలి నేను. సో అదొక చిన్న హ్యాపీనెస్తో ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ అందరితో మాట్లాడేటప్పుడు. సెకండ్లీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అప్పట్లో ఒక ఉండేవాడు నుంచే ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ వెరీ క్లోజ్లీ. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తున్నాను, నేను శ్రీదేవి ఎప్పుడు లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి మనం శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి, శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఐ థింక్ ఎప్పుడప్పుడు ఒక మంచి స్క్రిప్ట్తో మీ దగ్గరికి వస్తామండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్తో వస్తాము. మా హోల్ కాస్ట్ అందరూ హర్షిత్ స్నేహ దగ్గర నుంచి ఈ చిన్న బడ్జెట్ సినిమా అన్న ఇది ఒక మంచి సినిమా అవుతుందని నమ్మిన నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, శ్రీధర్ గారికి, వేణు గారికి, ఎవ్రీబడి అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని అయినా సపోర్ట్ చేసి వచ్చి అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి మా దగ్గర ఎక్కువ రీసోర్సెస్ లేకుండా యాక్చువల్లీ మేము పెద్ద పెద్ద క్యారవాన్స్ ఏం పెట్టలేకపోయాం. బట్ స్టిల్ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తెచ్చారంటే మీ పర్ఫార్మెన్సెస్ సార్ అందరూ ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ మీ పర్ఫార్మెన్సెస్ చాలా 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 ఈ సినిమాని ఎలివేట్ చేశాయి. అంటే నాకు వచ్చిన మెసేజెస్లో సెకండ్ హాఫ్లో ఉన్న పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఫాదర్ హగ్గింగ్ సీన్ కావచ్చు, టెర్రస్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ స్వీట్ మూమెంట్స్ విత్ ద పేరెంట్స్ కావచ్చు, అంటే ఎన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారంటే ఇది హోల్ కాస్ట్కి అందరికీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ విక్టరీ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ ఫిల్మ్కి థ్యాంక్స్. క్రూలో మాట్లాడాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్, ఐ విల్ స్టార్ట్ వేర్ యూ లెఫ్ట్. మీ స్క్రిప్ట్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. మీ స్క్రిప్ట్ నుంచే ఇది స్టార్ట్ అయింది అండ్ మీ స్క్రిప్ట్ని లైఫ్లోకి తెచ్చిన మన డిఓపి వంశీ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు అంటే ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే పెన్ పేపర్ మీద పెట్టింది దాన్ని లైఫ్లోకి తెచ్చే ఫస్ట్ స్టెప్ మీరిద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాన్సా కాస్ట్యూమ్స్, మాన్సా మీకు శ్రీకాంత్కి ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది, ఒక మంచి అదొక లవ్ హేట్ రిలేషన్షిప్ చాలా చాలా బాగా అటు ఇటు తిరుగుతూ బట్ ఫైనలీ క్రాక్ చేశారు అన్నీ. ఇవన్నీ ఉంటే వీటన్నిటిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన ఈశ్వర్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. మనం స్టూడియోలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలా బాగుండే. ఈ పెన్ పేపరు వరల్డ్ స్క్రీన్ మీద ఉన్నది అన్నీ ఒక చోట తేవాలంటే రిషి, నీ డెబ్యూ అయినా కూడా మమ్మల్ని భరించి 1.5 hours మాతో కూర్చొని చేసి ఇంత మంచి ఎడిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
మహేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీరు లేకపోయి ఉంటే అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఏడీ టీమ్. టైం తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. లాస్ట్లీ అంటే ఇంకెవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీబడి. విద్యా గారు, అంటే మీరు మాకు కాన్స్టెంట్గా అవైలబుల్ ఉండి ఇది చెయ్యండి, పర్లేదు, ముందుకెళ్ళండి అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ చెప్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి తేలేకపోయాం మిమ్మల్ని స్టేజ్ మీదకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, బట్ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి తెచ్చి మీతో మాట్లాడిస్తాము, అది ఫర్ షూర్. అరవింద్ సార్, నేను మీకు థ్యాంక్ యూ చెప్పలేను, ఎందుకంటే ఇంకా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి చాలా అడుగుతాను, చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిసారి అప్పుడు పర్సనల్గా చెప్తాను మీకు థ్యాంక్ యూ. బట్ మీరు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ప్రతి కొన్ని ఇయర్స్లో ఒక మంచి సినిమా వస్తుందండి, దానికి డబ్బులు ఇవేమీ సంబంధం లేకుండా. ఒక ఆనంద్, ఒకసారి పెళ్లి చూపులు, ఒకసారి కేర్ ఆఫ్ కంచర్ పాలెం, ఇలాంటి చాలా సినిమాలు అలా వస్తాయి. అవి వచ్చినప్పుడు పెద్ద సౌండ్ చేయవు, కానీ రాగానే సౌండ్ స్టార్ట్ అవుతుంది. సౌండ్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. దీవానా కూడా అలాంటి ఒక సినిమా అండి. సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ సౌండ్ ఇంకా చాలా రోజులు వినిపిస్తుంది. అండ్ శ్రీకాంత్, ఇది ఏ ఓటీటీకి ఇంకా మేము క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయం కూడా. చాలామంది ఇంకా వచ్చి సినిమా థియేటర్లోనే చూడాలి. సో ఇప్పుడు అప్పట్లో ఏ ఓటీటీలో రాదు ఈ సినిమా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనము సినిమాని, ఎంటర్టైన్మెంట్ని చాలా అందుబాటు ధరల్లో తేవాలి, అందరికీ ఆ ఎంటర్టైన్మెంట్ లో ప్రైజెస్లో ఇవ్వాలి అని చెప్పి. మేము కొన్ని రోజుల క్రితమే ప్రతి సింగిల్ స్క్రీన్ 100 రూపీస్ అని అనౌన్స్ చేశాము. ఇప్పుడు ప్రతి పీవీఆర్ స్క్రీన్ కూడా 105 రూపీసే. సో చాలా అందుబాటు ధరల్లోనే ఉంది మీకు అందరికీ. మీరు రండి, చూడండి. మీ 2.5 hours మీరు చాలా ఎంజాయ్ చేసి ఇంటికి ఒక మంచి మెమరీని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ సారీ, థ్యాంక్ యూలు చెప్పనని చెప్తున్నా. చెప్పాలి, లేకుంటే చాలా పాపం. మానస, కార్తిక్, ఝాన్సీ గారు ముగ్గురు. అండ్ దెన్ సారీ ఆర్జీవి సార్, ఐ హేట్ ఆర్జీవి అని చెప్పిన మొన్న ఇంటర్వ్యూలో. ఎందుకంటే నాకు ఈ సినిమా పిచ్చి పట్టించినావు నువ్వు, నా జీవితం అంతా పోయింది. సో ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ. కానీ ఎంత నేను హేట్ చేసినా నువ్వు నా కోసం ట్వీట్ చేసినావు సార్. మిలియన్స్లో పోతున్నాయి వ్యూస్ దానికి. ఇట్ విల్ హెల్ప్ మై ఫిలిం. ఐ హోప్ యూ సీ దిస్ ఫిలిం. గ్యాంగ్స్టర్ సినిమాలే చూస్తాను, కానీ నువ్వు కూడా రంగీలా తీసినావు, మేము దివానా తీసినాం. ఇట్ ఈస్ బెటర్ దెన్ రంగీలా. ప్లీజ్ వాచ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేట్ చేస్తే మున్నా కరెక్టే చేశానా, లేకపోతే డబ్బింగ్లో లోపలికి వచ్చి ఇలా కాదు, ఇలా ఎన్నిసార్లు చెప్పాలి మున్నా అని అంటారు మా శ్రీకాంత్ గారు. బట్ గైస్, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం మొన్నట్లాగా. సో నిన్న ఒక సంఘటన జరిగింది మా ఇంట్లో. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దాట్. సో మా మమ్మీ డాడీ నిన్ననే వచ్చారు, నిన్ననే మూవీకి వెళ్ళారు. నైట్ నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ అలా కూర్చొని మాట్లాడుతున్నారు సినిమా గురించి. మాట్లాడి మా డాడీ చెప్తున్నారు అనమాట, నేను ఇక్కడ ఈ డాడీ సీన్ చాలా బాగుంది అని చెప్పి నేను మీ మమ్మీకి చెప్దామని రైట్ తిరిగాను. మీ మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చాక కూడా షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐజ్ అండ్ చెప్తుంది నాకు మా డాడీ గుర్తొచ్చారు. మై తాతయ్య పాస్డ్ అవే ఇన్ హిజ్ ఎర్లీ 50s. సో మా తాతయ్య ఇప్పుడు ఆర్టీసీలో వర్క్ చేసేవారు అనమాట. సో ఇట్లా కండక్టర్స్ అందరూ టికెట్స్ మనీ అంతా ఉన్న తర్వాత వచ్చి ఒక ఆఫీసర్కి ఇవ్వాలి. ఆయన అన్నీ నిల్చొనే పనులు చేయాలి. ఆయన డబ్బులు కలెక్ట్ చేయడం, ఎన్ని పోయాయి, ఎన్ని టికెట్స్, అవి ఇవి అనమాట. అయితే తాత ఫుల్ నిల్చొనే పని చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ కాళ్ళు వస్తాయి. సో నేను ఆ సీన్ చూసి చాలా రిలేట్ అయిపోయాను అని చెప్పి నిన్న నైట్ ఇంట్లో కూడా ఏడుస్తుంది మా మమ్మీ. వచ్చి కాళ్ళు వస్తావా అని అడిగేవారు మా డాడీ అని చెప్తుండే అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యెస్టర్డే. సో అంటే మన ఇంట్లో మన మమ్మీలే రిలేట్ అవుతున్నప్పుడు నిజంగా బయట వాళ్ళు ఇంకెంత రిలేట్ అవుతారో ఫర్ ద ఫాదర్స్ హార్డ్ వర్క్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అవర్ ఫాదర్స్ వర్క్ హార్డ్ జస్ట్ ఫర్ దర్ కిడ్స్. సో ఐఎమ్ గ్లాడ్ వీఆర్ ఆల్ హియర్ with all of their support, but thank you so much for making our movie a blockbuster, guys. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు హీరోయిన్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్
అందరికీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. నేను పేరున చెప్పలేను, మనకు అంత టైం కూడా లేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ వీ హ్యావ్ పేడ్. ఐ థింక్ వీ హ్యావ్ ఎర్న్డ్ ఇట్ గైస్. హిట్ అయితే కొట్టేసాం. సో యా, థ్యాంక్ యూ. ఇంకొక ఫ్రెండ్కి ఇద్దాం, హీరో బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ నెంబర్ ఇయ్యరాదు? ఫోన్ నెంబర్ అడగగానే అమ్మ ఇస్తుంది కదా, థియేటర్లో ఓ అని అరిచారన్నమాట. సూపర్గా ఉండింది అసలు అక్కడ. అండ్ యా, టోనీ నర్సింగ్ మాట్లాడితే టోనీకి ఒక పుష్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం, అయితే నర్సింగ్ మాట్లాడదాం. నర్సింగ్. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నేను ఏ సినిమాకి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే అక్కడ వెనకాల కూర్చునేటోని ఎవరు గెస్ట్ అంటే శ్రీ విష్ణు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇట్లా కొత్త యాక్టర్స్ వస్తుంటే అందరికీ సపోర్ట్ చేస్తారన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ నరేష్ సార్, నేను ఆ ఒక్క సీన్ చూసి నేను చాలా ఏడ్చాను సార్. ఇదే సీట్లో కూర్చొని ఏడ్చాను. అసలు సైలెంట్గా మీరు చేసినట్టు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ సార్. మాలాంటి కొత్త యాక్టర్స్కి మిమ్మల్ని చూస్తుంటే అరే ఇట్లా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇలాంటి భయాలు వస్తూ ఉంటాయి. అండ్ నాకు ఈ రోజు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న మొన్న సినిమా చూసి, యాక్చువల్లీ మా డాడీది టీ స్టాల్ అండి, డే మొత్తం ఒక 10 hours నించొని ఉంటాడు. ఆ సినిమా చూసి మా డాడీ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, ఏమో సినిమాలు చేస్తున్నావు, ఏదో చేస్తావులే, ఇంకేం బిక్తావు నువ్వు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఆ సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేశారు నాతోటి. నేను అది నాకు ఇంకా ఉంది ఆ మూమెంట్. మా డాడీకి ఇంగ్లీష్ కూడా రాదు. నిన్న ఎవరితోనో నా వీడియో ఒకటి బ్రహ్మరాంబులో వైరల్ అయింది. అది ఎవరు తీసారో తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరుస్తూనే ఉన్నారు. అది మా నాన్న ఎవరి దగ్గరనో తీసుకొని స్టేటస్ పెట్టి మై సన్ దివానా మూవీ అని పెట్టాడు. అది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇయర్ కూడా. అండ్ నేను ఒక మంచి థ్యాంక్ యూ చెప్పాలి. మన మధ్య లేడు, వాడు నా ఫ్రెండ్. వాడు లేకపోతే నేను అసలు దివానాకి పరిచయం అయ్యేటోని కాదు. వినయ్, వాడు హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ నాకు ఎంత ఇంపార్టెంటో వాడు నాకు అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతిసారి మనం కొట్టాలి మనం కొట్టాలి, నీ అమ్మ ఓడో వచ్చి కొడుతుండు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొడుతుండు, మనం కొట్టాలి అన్నాడు. సారీ వినయ్, వి మిస్డ్ యూ ఇన్ దిస్ ఫిలిం, బట్ నీకోసం ఇవాళ నేను నించున్నా. నువ్వు ఇక్కడే ఉండుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. అండ్ లవ్ యూ మ్యాన్. ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యాజ్ మై ఫ్రెండ్. నేను మొన్న థియేటర్కి వెళ్ళాను అండి, వెనకాల ఇద్దరు నించున్నారు. అరే ఒక సినిమా వచ్చింది, నాకు తెలియదు, నన్ను గుర్తుపట్టారు, ఎందుకంటే నేను దాంట్లో కలర్ అన్నీ వేసుకొని ఉంటాను కదా. అరే వీడు ఎవడో వచ్చిండ్రా, సినిమా బాగుంది అంటే పక్కనడే చిన్న సినిమా ఎవడు చూస్తాడంటే, చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు, చాలా మంచి సినిమా తీసినాం, వచ్చి చూడుర్రి. అండ్ ఎవరెవరైతే చూడలే, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, పోయి సినిమా చూడుర్రి. ఒక్కవేళ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. నేను ఈ మాట అనడం చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన నేను. కానీ అయినా అదే బలుపుతో అని చెప్తున్నా, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోనికి రెడీ ఉన్నా మీకు సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా ఎగ్జిక్యూటివ్ టీం మహేష్ అన్న, ఆయన చాలా ఎట్లా అంటే రియల్ మనిషి. వచ్చి మనం సంకల్ గుద్దేసుకోవడం కాదు, నీకు తెలుస్తలేదు, మనం బాగా తీసినాం కాదు, అందరికీ నచ్చాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు సార్, శ్రీదేవి మ్యామ్, ఏ చిన్న అంటే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎలాంటిది వచ్చినా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. నేను శ్రీకాంత్ అని ఒక సిచ్యువేషన్ స్ట్రెస్ అవుతున్నాం, వాసు సార్ వచ్చి మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఇంత కూల్గా మాట్లాడితే మీరు అసలు మీ దగ్గర నుంచి ఆ పేషెన్స్, ఆ కూల్నెస్ నేను నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, హర్షిత్ గాడు, టోనీ గాడు. వీళ్ళు సినిమా ద్వారానే పరిచయం అయ్యారు, కానీ ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ గడిపోతారేమో. ఆయన అన్న, మా అన్న నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో షూట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కేకే గ్యాంగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ ఎక్కడున్నారు, వంశీ సార్. సార్ ఆ ఒక్క షార్ట్కి వచ్చింది సార్, నాకు బండి వేసుకొని వెళ్తుంటే అది దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పలేను, కొడతారు నన్ను ఇప్పుడు, టైం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మాట్లాడమని నాకు మైక్ ఇచ్చారు.
మైక్ ఇచ్చేదే మాట్లాడమనడానికి. ఎక్కువ మాట్లాడినా తెలియకుండా పొరపాట్లు మాట్లాడినా ఎవరు నన్ను మందించండి, నేను బుడ్డే కానీ చిన్నపిల్లని అట్లే ఉండదు, పొద్దున్నే స్ట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మొన్న నరేంద్ర గారు ఒక వీడియో తీశారు, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సినిమా గురించి అంత మాట్లాడడం. ఆయన పేరు నరేంద్ర కాదు, ఆయన నాగేంద్ర సారీ, అదే చెప్పాను కదా మిస్టేక్స్ అవుతాయని. చెప్పినా చెప్పాను కదా మిస్టేక్స్ అవుతాయని, భయంతో కూడిన శ్రద్ధతో కూడిన లోపల ఏదో. సో థ్యాంక్స్ చెప్పాలి అందరికీ, చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా డైరెక్షన్ టీమ్స్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాలో ఏడీలు మా డాడీలా పనిచేశారు. పొద్దున్నే వచ్చి మమ్మల్ని లేపడాలు, మాకు డ్రెస్సులు వేయడాలు, మా విష్ణన్న కొట్టి మరి డ్రెస్ వేసేవాడు. నేను సెట్లో ఒక దగ్గర ఉండేవాడిని కాదు, తిరుగుతూ ఉండేవాడిని, పట్టుకొచ్చి మరి ప్యాంట్లు షర్ట్లు వేసేవాడు మా మమ్మీ వేసినట్టు. దెన్ మా మాస్టర్ జై అన్న, ఈ పెద్ద బాడీతో డ్యాన్స్ చేయడం కష్టం అన్నా అంటే, పర్లేదు తమ్ముడు నువ్వు వేయగలుగుతావని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, థ్యాంక్ యూ అన్న. ఇంకా మన లోకి అన్న, నేను భయపడేవాడిని, అంటే ఫస్ట్ సినిమా కదా, ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ చేశాను, యూట్యూబ్ అంటే ఏం కాదు, కామెంట్ పెట్టేస్తారు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు, ఒకసారి బయటకు వచ్చిందంటే అనేస్తారు. ఆ భయం లోపల ఉండేది. నేను ఎప్పుడు భయపడుతున్నా లోకి అన్న వస్తాడు, ఇచ్చేసినావురా, కొట్టినావు అంతే, నేను ఎక్కువ ఆలోచించొద్దు, అయిపోయింది. ఇక మా మహేష్ అన్న నేను మాట్లాడింది తక్కువ, కలిసింది తక్కువ, ఎందుకంటే పీపుల్ తక్కువ కలుస్తా భయపడుతుంటారు కాబట్టి. కానీ కలిసే ప్రతిసారి వస్తాడు, లాగేసినావు సెకండ్ హాఫ్ నేను సినిమా చూడలేదు, వీళ్ళు వస్తారు కొట్టేమంటారు, మహేష్ అన్న వస్తాడు లాగేసామంటాడు, అని నేను ఏం చేశాను రా, అలా భయం వేసేది నాకు. కానీ థ్యాంక్ యూ అన్న, నువ్వు అన్నట్టే లాగేసాను అనుకుంటా, బయట అందరూ పొగుడుతుంటే అనిపిస్తుంది. ఇంకోటి శ్రీ విష్ణు అన్న, నేను చేసిన ఫస్ట్ సినిమా శ్రీ విష్ణు అన్నతోనే. బ్రోచేవారు ఎవరు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాకి నేను అందరికీ ఆడిషన్ ఇస్తే గుంటూరుకు వచ్చేయమ్మా అన్నారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు ఏం తెలియదు, హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో చెప్పకుండా 2 బట్టలు బ్యాగ్లో సర్దుకొని పారిపోయా హాస్టల్ నుంచి. పారిపోయి ఆ సినిమాకి వెళ్ళి ఆ సెట్లో శ్రీ విష్ణు అన్న నాతో మిమిక్రీ చేయించుకొని మాట్లాడాడు చాలా వరకు, నాకు గుర్తుంది. నాకు ఫోటో కూడా ఉందన్నాను, ఇది నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసా. అప్పుడు శ్రీ విష్ణు నాతో ఏం చెప్పాడంటే, నేను అన్న నాకు ఏదైనా సినిమాలు ఉంటే రిఫర్ చేయొచ్చు కదన్నా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయొచ్చు కదంటే, ఎందుకు చేస్తారా, చెయ్యనేను, నువ్వు సంపాదించుకో, అందరూ చేయాలని కామెడీ చేసుకుంటూ వెళ్ళాడు, మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు శ్రీ విష్ణు అంటే చాలా మంచి మాటలు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఒక మంచిగా నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటా, ఆ రోజు నేను నీతో కలిసి క్యారవాన్లో ఉంటానని అప్పుడు ఫిక్స్ అయ్యాను. అది ఇంకా జరగలేదు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు అన్న నా సినిమా గెస్ట్గా వచ్చాడు. నేను పోయినసారి సింగిల్ అనే సినిమాలో కూడా నాకు చిన్న క్యారెక్టర్ వచ్చింది. నేను శ్రీ విష్ణు అన్న కోసం నేను ఒప్పుకొని చేశాను. నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, అన్నప్పుడు నేను బ్రోచేవారి వాళ్ళు కలిసాను చిన్నపిల్లడు ఉన్నప్పుడు, అంటే ఇది సమయం కాదు, ఇప్పుడు నేను రౌడీలో ఒకలా ఉన్నాను, నేను రౌడీ కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్దామని చెప్పి అనుకున్నాను. ఈరోజు మీరు నాకు గెస్ట్గా వచ్చారు, మా సినిమాకి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అన్న నేను సాధించేసిన అన్న, స్క్రీన్ మీద వచ్చినా అన్న, థ్యాంక్ యూ అన్న, నువ్వు మా కోసం వచ్చినందుకు. శ్రీ విష్ణు అన్న ఎలా అయిపోయాడు అంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి ప్రమోట్ చేయడానికి ఆయన ఒక మెగాస్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఏ చిన్న సినిమాకైనా సరే అన్న గెస్ట్గా ఉంటుండు. థ్యాంక్ యూ అన్నాను, టైం తీసుకొని మన చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి. సారీ ఫస్ట్ ఆఫ్ మా చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, వాళ్ళని మంచి సినిమాలు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అందరూ చెప్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉందని. నాకు చెప్పాలన్నది, కానీ మా మమ్మీ హోటల్లో పనిచేస్తుంది కిచెన్లో. మా మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ నాది దివానా అని ఒక సినిమా వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి చూడమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అంటే, మా అమ్మ ఒక మాట, ఎలా ఒకరోజు పోయి జీతం పోద్ది, నువ్వు ఇస్తావా జీతం రూపాయి ఇవ్వను నాకు అంటుంది. కాదు మమ్మీ, నువ్వు హైదరాబాద్కి వస్తే సినిమా చూస్తావు మమ్మీ అంటే, సరేరా నాకు రోజుకి 800 ఇస్తా వస్తా ఉంటుంది. సో మా మమ్మీలో అలాగే ఉంటుంది, తను కూడా రేపో మా పోతే సినిమా చూస్తుంది. దీన్ని అప్పుడు నేను కూడా వెళ్ళలేక ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఇది అలా కాదు, ఇది ఎలా చెప్పాలంటే, నాకు సింగిల్ పేరెంట్, మా మమ్మీ సింగిల్ పేరెంట్. అంటే ఇది సమయం కాదు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది చెప్పాలి, ఎందుకంటే నాకు మళ్ళీ మైక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నాకు డాడీ లేడు, మా మమ్మీ సింగిల్ పేరెంట్. ఒక 3 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడు. నా లైఫ్లో నాకు తెలిసింది ఇద్దరే, మా అమ్మ మా తమ్ముడు. నాకు ఇక చుట్టాలు కూడా ఎవరు తెలియదు. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే, నేను సినిమా తీస్తా, సక్సెస్ అవుతాను, నల్గొండలో పెద్ద థియేటర్ కడతా, ఆ థియేటర్ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను సినిమాలు చేస్తా, ఇది నా డ్రీమ్. సడన్గా మా తమ్ముడు చనిపోగానే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ కనపడలేదు, ఇంకా అయిపోయింది. నేను అంటే వాడి అమ్మ దగ్గర ఉంటాడు, నేను హైదరాబాద్లో తిరుగుతుంటా నచ్చిన పని చేసుకుంటూ. ఇంకా మమ్మీతో నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు లేరు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఏం మాటలు రావు, ఏం చేయదు, అది మమ్మీని ఎలా చూసుకుంటుంది.
ఆ భయం ఉండిపోయింది నా లోపల. కానీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. మమ్మీ వచ్చి అడిగేది, ఏంటి ఇంకా వెళ్ళవేంటి హైదరాబాద్కి అంటే, లేదు మమ్మీ ఏదైనా పని చేసుకుంటా, ఇక్కడే నీతోనే ఉంటా మమ్మీ అంటే, మా మమ్మీ ఒక మాట చెప్పింది, నువ్వు సినిమా కోసం డిగ్రీ వదిలేసావు కదరా, నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవపడి ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయావు సినిమా చేస్తా అని, మరి ఇప్పుడు తమ్ముడు చనిపోతే ఎందుకంత డెల్ అయిపోతున్నావు, తమ్ముడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడరా, నువ్వు వెళ్ళు ఏంగా నేను చూసుకుంటా అని చెప్పి మా మమ్మీ 3 years నుంచి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ పేరు శారద. మా మమ్మీకి ఒకటే, నా లైఫ్లో ఒకటే ఉంది. మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే అంత పెద్ద మా మమ్మీ స్థాయికి నేను రాలేకుండా థ్యాంక్స్ చెప్పలేను. ఎప్పటికైనా సరే మా మమ్మీ నా హోటల్లో పని ఆపిపించి ఇంట్లో కూర్చోబెడతా. ఆ కుక్క పిల్లని చాలా గ్రేట్గా చూసుకుంటా, అదే మా అమ్మకి అచీవ్మెంట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బ్రో లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు, స్పీచ్తోనే కాదు సెకండ్ హాఫ్లో ఫైట్తో కూడా. సో థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా పోరాడని సక్సెస్లు చూడాలి లైఫ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కేకే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి, మా జంబలకడి పంబ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా అసలు ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తున్నాం మా నరేష్ గారికి, శ్రీ విష్ణు అన్నకి హార్ట్లీ వెల్కమ్. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా, జర కొంచెం నర్వస్ ఉండే. బట్ ఇంటికి పోయినాక మా అమ్మ తిట్టింది, అరే నీ స్టైల్ కాదురా ఇది, స్పీచ్ తప్పకుండే, నీ స్టైల్లోకి రా అంటే, సరే మమ్మీ ఈసారి చూడు అని చెప్పి స్టైల్గా రెడీ అయ్యి వచ్చిన. సో నాది నాన్ లీనియర్ స్పీచ్ ఉంటుంది, ఆ ఫ్లోలో మాట్లాడినాక రాదు, కానీ మధ్య మధ్యలో అన్ని కనెక్షన్స్ కలుపుతా. సో ఫస్ట్లీ నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మా మమ్మీ డాడీకి ఫర్ ఎవర్ పాదాభివందనం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. మా ఫాదర్ లేరు, సో ఇప్పుడు మా మమ్మీ మా బ్రదర్ ఉన్నారు. దే సపోర్టెడ్ ఫుల్లీ. అండ్ ఎప్పుడు కూడా మనని ఇది చేస్తా అది చేస్తా అంటే, చేయబేట నేను ఉన్నాగా ఎందుకు టెన్షన్ అన్నట్టే మనకు సపోర్ట్ చేసిర్రు. ఇక దేవుని దయ వల్ల ఇక హనుమంతునికి జాంబవంతునిలాగా నాకు మా శ్రీకాంత్ అన్న దొరికిండు. అన్న థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, విత్తనం నాటితే నీళ్ళు పోసేటోళ్ళు ఉండాలి. సో అన్న నాటిండు. మా వాసు గారు శ్రీదేవి గారు దానికి వాటర్ పోసి ఇక ఈ చెట్టుని మీ ముందు నిలచోబెట్టిర్రు. సో హైదరాబాద్లోనే పుట్టిన, హైదరాబాద్లోనే పెరిగిన, మాది ఓల్డ్ సిటీ. సో అంటే నాకు తెలిసి ఓల్డ్ సిటీ యాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. అందులో నేనని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. మా ఓల్డ్ సిటీ వాళ్ళందరికీ హాయ్, నా చిన్నప్పటి ఫ్రెండ్స్కి అందరికీ హాయ్, నా ఇంటి చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి, నా నేబర్స్కి అందరికీ హాయ్. ఇగో ఇక్కడ నిల్చున్నా ఇవాళ. అందరూ అంటే అయితేనో కాదో అనుకొని చాలామంది అనుకున్నారు, బట్ ఏదో చిన్నగా అట్లా అయ్యి ఇక్కడ నిల్చున్నా. అండ్ నా టీం, దివానా టీం, డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, క్యామ్ టీం, మా కెమెరామెన్ వంశన్న ఓపెనింగ్ షాట్లో ఏం చూపిస్తున్నావన్న, అంటే నో వన్ థాట్ ఐ కెన్ లుక్ దట్ స్టైలిష్, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుండే ఓపెనింగ్ షాట్, చాలా అప్రిషియేషన్ వచ్చింది దానికి. అండ్ మా సినిమా కోసం లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు, అంటే ప్రెసిడెంట్ నాగేంద్ర సార్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఏ రేటెడ్ దాని గురించి మాట్లాడి మా సినిమా ఇప్పుడు మా సినిమా ఒక ప్రాపర్ మైలేజ్ పట్టుకుంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. అందుకే ఇవాళ సక్సెస్ మీట్, ఇలా సక్సెస్ఫుల్గానే మాట్లాడుతున్నాం. నో హార్డ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్నగాక మొన్న ద 24th of June మా డాడీ చనిపోయి 10 years, ఎగ్జాక్ట్లీ a decade. సో మా నాన్నకి ఆయన ఉన్నప్పుడు అంటే ఐ స్టార్టెడ్ అర్నింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియలీ మనం స్ట్రాంగ్గా ఉండే. బట్ ఈరోజు ఇట్లా పెద్ద వేదిక మీద ఇట్లా పెద్ద వాళ్ళ ముందు నిల్చొని మాట్లాడుతుంటే అంటే దిస్ ఈజ్ ప్రెస్టేజ్, అంటే ఒక ప్రైడ్. ఇది చూడడానికి ఆయన లేడు. సో మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరో తెలియదు, చూడని వాళ్ళు ఎవరో, బట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ 100%, నాకు డౌట్ లేదు. సో దీంట్లో ఈ ఫాదర్ ఎమోషన్ అన్నది రాసేటప్పుడు నేను
అన్న ఇద్దరం కూర్చున్నాం. సో మా టీం అంతా ఉండే, బట్ వీ బోత్ వేర్ వెరీ ఎఫెక్టెడ్ విత్ దిస్ పాయింట్. సో ఇట్లా దీన్ని చాలా అంటే ఇంతమంది కొన్ని లక్షల మంది చప్పట్టు కొట్టాలి అంటే దాంట్లో చాలా వెయిట్ ఉండాలి. బట్ బోత్ మా డైరెక్టర్ గారు నేను ఇద్దరం లైక్ వి మిస్ అవర్ ఫాదర్స్. లైక్ ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ కూడా రాలే, లవ్ యూ డాడీ. సో